హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసా. సో అది వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఒక జాబ్ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ టోటల్గా 541 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. సో ఈ జాబ్స్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అండ్ ఏజ్ లిమిట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ ఈ జాబ్స్ కోసం మీరు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతూ. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్బీఐ పీఓ రిక్రూట్మెంట్ 2025 నిజంగా ఇది ఒక నిరుద్యోగులకి శుభవార్త అనే చెప్పొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో ప్రొఫెషనల్ ఆఫీసర్ పీఓ జాబ్స్ కోసం గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ జూన్ 24 నుంచి జూలై 14 లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి అయితే. సో మీకు ఈ జాబ్స్ అనేది మీ సొంత రాష్ట్రాల్లోనే, ఏపీ అండ్ తెలంగాణ సొంత డిస్ట్రిక్ట్స్లోనే రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని రాసి మీరు పర్మనెంట్ జాబ్ అయితే సంపాదించేయచ్చు. సో టోటల్గా ఇక్కడ 541 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నాం కదా. సో ఇప్పుడు ఆ జాబ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ సంస్థ పేరు వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి వచ్చింది ఈ నోటిఫికేషన్. అండ్ పోస్ట్ నేమ్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్స్. సో దీనికోసం రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 21 to 30 years లోపు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 24, 2025 ఈ డేట్న అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ జూలై 14, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్ మోడ్. సో మీకు వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడ టోటల్గా 541 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక గొప్ప ఆపర్చునిటీ. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ చేసి చాలామంది ఇంట్లోనే ఉండిపోతూ ఏం చేయలేము, మాకు ఒక జాబ్ ఉంటే బాగుండు అనేసి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి ఆపర్చునిటీ. సో వీడియో చూసిన వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికోసం మీకు ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏప్రిల్ 2025 నాటికి మీకు 21 నుంచి 30 years మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే పర్ మంత్ వచ్చేసి 48,400 రూపీస్ అనేది పర్ మంత్ శాలరీగా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అప్లికేషన్ ఫీజెస్ అనేది మనం చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 750 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్గా ఉంది. అండ్ ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. సో ఇది నిజంగా ఒక మంచి అవకాశం. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే రైటింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది చేస్తారు. దాని నుంచి మిమ్మల్ని అయితే ఈ జాబ్కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. అండ్ మీకు డేట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. 14th జూలై 2025 ఈ డేట్లోపు అయితే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.